హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఆఫీస్కి వెళ్ళిన మహాలక్ష్మి ఆఫీస్లో అందరినీ కూడా పరిచయం చేసుకుంటుంది. ముఖ్యంగా తన పక్కనే ఉన్న ఆ అమ్మాయి అయితే ఇక మహాతో చాలా బాగా మాట్లాడుతుంది. ఇక మహా మొదటిగా దేవుడికి దండం పెట్టుకుని గతంలో వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేసిన సంగతిని గుర్తు చేసుకుని ఇక తన పనినైతే మొదలు పెడుతుంది. మొదటిగా కన్నా, ఆ తర్వాత మాధవ, ఇక చక్రి ముగ్గురు కూడా మహాకి ఫోన్ చేసి నువ్వు బాగా పని చేయాలి, అలాగే మీ పై ఆఫీసర్స్ దగ్గర గొప్ప పేరు తెచ్చుకోవాలి అంటూ ముగ్గురు కూడా మహాకి ధైర్యం చెప్తారు. ఇంకా అలాగే చక్రి అయితే ఏవండి, మీరొచ్చే వరకు నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహా, చూడండి, మీరు నా కోసమేమి ఎదురు చూడనక్కర్లేదు, నేను బస్లో వస్తానని చెప్పాను కదా, చూడండి ముందు మీరు మీ ట్రిప్కి వెళ్ళండి అంటూ ఇక మహా అయితే చక్రితో చెప్పి అక్కడి నుంచి చక్రినైతే పంపించేస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా తన కొలిక్ అయితే మహాని నీకు పెళ్ళైందా అని అడగడంతో ఇక మహా ఏం చెప్పాలో అర్థం కాక గతంలో చక్రికి తనకి పెళ్లి జరిగిన సంఘటనని గుర్తు చేసుకుని నాకు పెళ్లి కాలేదు అని చెప్తుంది. ఒక్కసారిగా ఆ మాట చెప్పడంతో తన స్నేహితురాలు, ఏంటి నీకు పెళ్లి కాలేదా? సారీ, నువ్వు వచ్చే విధానం చూసి నీకు మ్యారేజ్ అయిందేమో అనుకున్నాను అంటూ తనైతే మహాని అంటుంటే మహా ఏం కాదులే అని చెప్పి ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టి తను అనుకున్న గోల్ సాధించడం కోసం ఇక ఆఫీస్లో మహాలక్ష్మి తనకి చేయదగినంత వర్క్ చేస్తూ ఇంకా అందరి ముందు గొప్ప పేరుని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా ఆఫీస్ పూర్తయిన తర్వాత మహా అలాగే తనతో పాటు పనిచేస్తున్న తన కొలిక్ ఇద్దరు కూడా అలా ఆఫీస్ నుంచి బయటికి వస్తుండగా అనుకోకుండా ఒక పెద్దావిడ మహాకి డాష్ ఇస్తుంది. ఒక్కసారిగా మహా తనని చూసేసరికి షాక్ అయిపోతుంది. ఇక తనైతే సారీ అమ్మా, సారీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తను వెళ్ళిపోవడంతోనే మహాలక్ష్మి పదే పదే తననే చూస్తుంది. ఇక తన పక్కన ఉన్న కొలిక్ మహాలక్ష్మిని ఏమైంది, ఎందుకు తనని అలా చూస్తున్నావు అని అడగడంతో ఆవిడ్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుందని ఇక మహాలక్ష్మి అయితే చెప్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి మాటలకి పక్కనున్న ఆవిడ నవ్వేస్తూ, చూడండి, ఇట్లాంటి వాళ్ళు మనకి బయట చాలా మందే కనిపిస్తారు, ఒక్కొక్కసారి మన మనసుకి అలాగే అనిపిస్తుంది, దాని గురించి ఆలోచించి మీరు మరీ డీప్గా వెళ్ళిపోతున్నారు అంటూ ఇక తన కొలికైతే మహాతో మాట్లాడుతూ అలా ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి ఇక ఇంటికైతే వస్తారు. కన్నా అయితే మహా వస్తుందని బస్ స్టాప్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ మహా మనసులో మాత్రం తనకి డాష్ ఇచ్చిన ఆ పెద్దావిడే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక కన్నా అయితే వదినా వదినా అంటూ ఎంత పిలుస్తున్నా సరే ఒలుకు పలుకు లేకుండా ఇక మహా అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా కన్నా మహాని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారిగా మహా ఇక కన్నా వైపు చూసి, కన్నా నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంటే, అదేంటొదినా, నేను మీ వెనకే వస్తున్నాను, మీతో మాట్లాడుతూనే ఉన్నాను, అయినా మీకోసం ఎదురు చూస్తున్నా, నన్ను పట్టించుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నారేంటి అంటూ కన్నా అడుగుతుంటే ఇక మహాలక్ష్మి అయితే తనకి జరిగిన సంఘటనని గుర్తు చేసుకుని కన్నాకైతే చెప్తుంది. ఏంటొదినా, ఎవరినో చూసి తన గురించి ఇంతలా ఆలోచించాలా? చూడండి, ఆవిడ ఎవరో మనకి గుర్తు రానప్పుడు ఆ విషయాన్ని వదిలేయొచ్చు కదా, కనీసం మీకోసం ఎదురు చూస్తున్నా నన్ను కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు అంటూ కన్నా అయితే ఇక మహాతో మాట్లాడడంతో మహా కన్నా మొహం చూడగానే ఇక గతంలో కన్నా చూపించిన ఫోటో గుర్తొస్తుంది. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ ఎవరు, ఎందుకు ఈవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటూ ఇక కన్నా అలాగే నారాయణని నిలదీన సంగతి గుర్తుకొస్తుంది. ఇక అదంతా గుర్తు చేసుకున్న మహాలక్ష్మి తనే ఆవిడ అంటే కన్న తల్లి ఆవిడే, మరి ఆవిడిక్కడే ఉంది కదా, కన్నాని చూడటానికి ఎందుకు రావట్లేదు అంటూ మహా మనసులో రకరకాల ప్రశ్నలైతే తలెత్తుతాయి. ఇక మహాలక్ష్మి అయితే ఇంటికైతే వెళ్తుంది. మహాలక్ష్మిని చూసిన అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అలాగే ఆఫీస్లో మొదటి రోజు ఎలా ఉందని అందరూ అడగడంతో
మహాలక్ష్మి బాగానే ఉంది అని మాట్లాడుతూ పదే పదే నారాయణ వైపు చూస్తుంది. ఇక చక్రి అది గమనించి, ఏవండి ఏమైంది, మీరు మాతో మాట్లాడకుండా నారాయణ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? అంటే నారాయణని కూడా మీ అన్నయ్య నాన్న కలిసి ఏదైనా చేస్తారనా అంటూ ఇక చక్రి అయితే మహాని అడగడంతో మహా చక్రి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అయినా నేనేమన్నాను? మొన్న నేను లేటుగా వస్తే దానికి కారణం మా అన్నయ్య మా నాన్న వల్లే నాకేదైనా ప్రమాదం జరిగిందేమో, అందుకే లేట్ అయ్యానేమో అని ఆలోచించానని చెప్పింది కదా. ఇప్పుడు కూడా నారాయణ గురించి అలాగే ఆలోచిస్తుందేమోనని అడిగాను. అంత మాత్రానికే తనకి అంత కోపం రావాలా అంటూ ఇక చక్రి అయితే పక్కన ఉన్న మాధవ కేశవలతో మాట్లాడుతుంటే ఇక మాధవ, రే తను ఈరోజే కదా ఆఫీస్కి వెళ్ళింది, అక్కడి నుంచి వచ్చిన తర్వాత అందరం కనిపించాం, నాన్న మాత్రమే రాలేదు కదా, అందుకే అడిగి తను అలా ఉండుంటుందిలేరా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించకు, వెళ్ళు భోజనం రెడీ అయింది అంటూ ఇక మాధవ అయితే చక్రితో చెప్పడంతో అక్కడి నుంచి చక్రి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఇంతలో మాధవ అయితే అందరికీ భోజనాన్ని వడ్డించి పిలవడంతో ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. ఇంతలో మాధవ్కి మళ్ళీ గాయత్రి నుంచి ఫోన్ అయితే వస్తుంది. ఒక్కసారిగా చక్రి గాయత్రి ఫోన్ చూసి, అన్నయ్య గాయత్రి నీకు మళ్ళీ ఫోన్ చేసిందన్నయ్య అని అంటుంటే అక్కడే ఉన్న మహాలక్ష్మి, ఏంటి తను ప్రతిసారి ఎందుకు చేస్తుంది? చూడు పెద్ది, తనతో ఒకసారి మాట్లాడుండొచ్చు కదా అని అంటుంటే ఇంకా పక్కన ఉన్న కేశవ, ఎందుకు, అది ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించడం అవసరమా? మళ్ళీ ఇలా ఫోన్ చేస్తూ అన్నయ్యని ఇబ్బంది పెట్టడం దానికి అవసరమా? అన్నయ్య చేసిందే కరెక్ట్, దాంతో ఫోన్ మాట్లాడకూడదు అంటూ ఇంకా కేశవ మాట్లాడుతూ ఉంటే చక్రి కూడా, అవును దాంతో ఫోన్ మాట్లాడకపోతేనే మంచిది, మాట్లాడిన దగ్గర నుంచి మళ్ళీ అన్నయ్య బాధపడతాడు అంటూ ఇంకా చక్రి కూడా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న మహాలక్ష్మి, చూడండి తను ఎందుకు ఫోన్ చేస్తుందో తెలుసుకోవాలి కదా, అన్నిసార్లు చేసినప్పుడు కారణమేంటో మనం కూడా అడగాలి కదా అంటూ ఇక మహా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న చక్రి, అయితే ఈ ఫోన్ మీరే లిఫ్ట్ చేయొచ్చు కదా అంటూ ఇక ఫోన్ లిఫ్ట్ చేసి మహా చేతికి ఇస్తాడు. ఒక్కసారిగా వీడియో కాల్లో గాయత్రి, హాయ్ మహాలక్ష్మి అని అడగడంతో ఇక మహాలక్ష్మి కూడా, హాయ్ గాయత్రి బాగున్నావా అంటూ ఇంకా గాయత్రిని పలకరిస్తుంది. ఇక గాయత్రి అయితే, అదేంటి నువ్వు కనిపించావు, బావ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అనుకుంటే నువ్వు లిఫ్ట్ చేసావు, బావ లేడా అని అడగడంతో పక్క నుంచి మాధవ అయితే నేను లేనని చెప్పమని సైగలు చేస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే, పెద్ది భోంచేస్తున్నాడు అని చెప్పడంతో ఇంకా గాయత్రి అయితే, ఏ భోంచేస్తుంటే నాతో మాట్లాడకూడదా, ఒకసారి మాధవ బావకివా అని చెప్పడంతో ఇక మహా అయితే ఫోన్ని మాధవ చేతికిస్తుంది. మాధవ ఫోన్ లిఫ్ట్ చేసి గాయత్రితో మాట్లాడడంతో ఒక్కసారిగా గాయత్రి తెగ సంబరపడిపోతుంది. బావా ఏంటి బావా, ఎన్ని రోజులైంది నాతో మాట్లాడి, అసలు నాతో మాట్లాడడానికి ఏమైంది బావా, చూడు నేను ఎలా ఉన్నానో చూడు బావా, నీకు ఈరోజు ఇల్లంతా చూపిస్తాను అంటూ ఇక తన గదిని అలాగే కిచెన్ని హాల్ని అంతా చూపిస్తూ ఇక తన భర్తని కూడా పిలవబోతుంటే ఒక్కసారిగా మాధవ కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ లో పెట్టేస్తాడు. అది చూసిన చక్రి అయితే, అన్నయ్య ఏమైంది, అది మాట్లాడుతుంటే అలా మధ్యలో కట్ చేసేసావు అని అంటుంటే, కాదురా నాకెందుకో దాంతో మాట్లాడడం లేదు, నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టద్దు అని అంటుంటే, ఒకవేళ తను మళ్ళీ ఫోన్ చేస్తే అని అంటుంటే, రే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, ఎందుకు ఇసిగిస్తావు అంటూ ఇక మాధవ అయితే అందరినీ భోంచేయమని చెప్తాడు. ఇంకా అందరూ కూడా భోంచేస్తూ ఉంటారు. ఇక ఇంతలో నారాయణ అయితే రానే వస్తాడు. నారాయణ చూసిన మహాలక్ష్మికి ఇక కన్నా వాళ్ళ అమ్మ అయితే గుర్తొస్తుంది. ఇక గబగబా భోంచేసి మహాలక్ష్మి అయితే నారాయణ దగ్గరకైతే వెళ్తుంది. ఒక్కసారిగా నారాయణ అయితే మహాని చూసి, ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ వచ్చింది అంటే నన్ను ఖచ్చితంగా కన్నా వాళ్ళ అమ్మ గురించే అడగడానికి వచ్చుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో నేను దీనికి అస్సలు చెప్పకూడదు అంటూ ఇక నారాయణ అయితే
అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే, ఆగండి, ఎక్కడికి వెళ్తారు? అయినా మీరు ఎందుకు నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు అంటూ ఇక మహా అయితే నారాయణ్ని అడుగుతూ ఉంటుంది. ఇక నారాయణ అయితే, చూడమ్మా, నేనేం నీ నుంచి తప్పించుకుని తిరగట్లేదు. అయినా నీ నుంచి తప్పించుకుని తిరగడానికి నేనేమన్నా దొంగనా, నువ్వేమన్నా పోలీసువా అని అంటుంటే, ఏమో చూస్తుంటే దొంగలాగే తప్పించుకొని తిరుగుతున్నారు. అసలు మీతో నిన్ను అడిగిన దాని గురించి ఏం చేశారు అని అంటుంటే, నువ్వేం అడిగావు, నేనేం చేస్తాను అంటూ నారాయణ అయితే ఇక మాట దాటేస్తుంటాడు. చూడండి, మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. కన్నా వాళ్ళమ్మ అసలు ఎక్కడుంది, తను ఎందుకు ఇక్కడికి రావట్లేదు అని అడగడంతో, ఏమో ఎక్కడుందో నాకేం తెలుసు, అయినా తనెక్కడుందో తెలియనప్పుడు నీకెలా చెప్తాను అంటూ ఇక నారాయణ మాట్లాడుతుంటే, లేదు, తను ఇక్కడే ఉంది, నేను తనని చూశాను అని చెప్పడంతో ఒక్కసారిగా నారాయణ షాక్ అయిపోతాడు. ఇక మహాలక్ష్మి, చెప్పండి, తను ఇక్కడే ఉన్న కన్నా కోసం ఎందుకు రాలేదు, అసలు ఆవిడ ఎందుకు కన్నాని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, చెప్పండి, చెప్తారా లేదా అంటూ ఇక మహా అయితే నారాయణ్ని అడుగుతుంటే, నారాయణ, చూడమ్మా, తను ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు, ఎవరినో చూసి ఎవరో అనుకుని ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు, చూడు నాకు నిద్ర వస్తుంది, విసిగించద్దు అంటూ ఇక నారాయణ అయితే గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంటాడు. ఇక మహా ఏం మాట్లాడడానికి వీల్లేకుండా నారాయణ పడుకునేసరికి ఇక మహాలక్ష్మి, చూడండి, ఇప్పుడు మీరు నిజం చెప్పకపోయినా తర్వాతైనా ఖచ్చితంగా చెప్తారు. నేను కన్నా వాళ్ళ అమ్మనే పట్టుకుంటాను, ఆవిడ్నే ప్రశ్నిస్తాను, కన్నాని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయిందో అన్ని తెలుసుకుంటాను అంటూ ఇక మహా అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా చక్రి, ఏంటండి మీ సుపుత్రుడితో ఏం మాట్లాడారు అని అంటుంటే, ఏం మాట్లాడితే మీకెందుకు అంటూ ఇక మహా చాలా కోపంగా తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయాన్నే మహాలక్ష్మి ఎప్పట్లాగే ఆఫీస్ కోసం రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా మాధవ అయితే మహాలక్ష్మికి క్యారియర్ తీసుకెళ్ళిస్తాడు. ఇంతలో చక్రి అక్కడికి వచ్చి, ఏవండి బయలుదేరదామా అని అంటుంటే ఇక మహాలక్ష్మి, మీరెందుకు అని అడగడంతో, అదేంటండి, రోజు నేనేగా మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, మరి ఇప్పుడు నేనెందుకు అంటారేంటి, అంతేలే, ఉద్యోగం వచ్చేసిందిగా, ఇక నా అవసరం తీరిపోయింది, ఇక నన్ను అవాయిడ్ చేస్తున్నారు అంతే కదా అంటూ ఇక మా చక్రి అయితే చిన్న పిల్లాళ్లాగా మహాలక్ష్మి దగ్గర అలుగుతూ ఉంటాడు. ఇక మహా అయితే, అయ్యో అదేం కాదు, నాతో పాటు పనిచేసే నా కొలీగ్ కూడా మనకి బస్ స్టాప్ దగ్గరే డ్రాప్, తను నేను కలిసి వెళ్దామని అనుకున్నాం, అందుకే వద్దన్నాను, పైగా కన్నా కూడా కాలేజ్కి అక్కడి నుంచి కదా వెళ్ళేది, వాడితో కలిసి బస్ స్టాప్ దాకా తోడొస్తాడు, అక్కడి నుంచి నా కొలీగ్తో ఆఫీస్కి వెళ్తాను, అయినా మీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని నాతో రావాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ నుంచి మీరు మీ పని చూసుకోండి అంటూ ఇక మహా మాట్లాడుతుంటే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నేను నా పని చూసుకోవాలా అంటే మీకు ఆ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక నాతో అవసరం లేదు, అర్థమైంది అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి, మహాప్రభో, నేను చెప్పేది నీకు ఇంకా అర్థం కాకపోతే దానికి నేనేం చెయ్యలేను అంటూ ఇక మాధవ దగ్గరికి వెళ్ళి జరిగిందైతే చెప్తుంది. మాధవ కూడా చక్రితో, రే చక్రి, చెప్తుంది కదా తన స్నేహితురాలు కూడా వస్తుందని, తనున్నప్పుడు అప్పుడు నువ్వెందుకు చెప్పు, నువ్వు నీ ట్రిప్కి వెళ్ళిపో అంటూ ఇంకా చక్రికి మాధవ నచ్చ చెప్తాడు. ఇక మహాలక్ష్మి అయితే కన్నాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. వెళ్ళమ్మా వెళ్ళు, ఇక నీకు నాకు సంబంధం లేదు అని అన్నయ్య నువ్వేగా అంటున్నావు అంటూ మాధవని అడుగుతుంటే ఒక్కసారిగా మాధవ, రే నేనెప్పుడు అన్నానురా అంటూ ఇంకా చక్రిని అడుగుతూ ఉంటే, చక్రి, మరి దానికి అర్థం ఇదే కదా, తనని డ్రాప్ చేయమని ఒక్క మాట తన దగ్గర చెప్పుంటే నేనే తనని డ్రాప్ చేసుండేవాణ్ణి కదా, కానీ నువ్వు అలా కాకుండా తనని బస్సులో వెళ్ళమని చెప్పావు అంటూ ఇక చక్రి అయితే మాధవతో చిన్నపిల్లాల్లాగా గొడవ పడుతుంటాడు. ఇక మాధవ అయితే, రే నేనేం అలా అనలేదురా, నువ్వు
మరి ఎక్కువగా ఆలోచించి ఇలా బాధపడకు, చూడ్డానికి చండాలంగా ఉంది అంటూ మాధవ అయితే చక్రికి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక సాయంత్రం అయితే మాధవ మహా కోసం వాష్రూమ్ కట్టడం కోసం అన్ని సిద్ధం చేస్తాడు. అలాగే వంశీతో పాటు మరొక 2 పని వాళ్ళని కూడా అక్కడికి తీసుకొస్తాడు. ఇంకా కేశవ అలాగే చక్రి ఇద్దరు కూడా అన్నయ్య మహాలక్ష్మిని ఏ లోటు లేకుండా చూసుకోవాలి, వాష్రూమ్ విషయంలో తనకి అస్సలు ప్రాబ్లం రాకూడదు, వాళ్ళ ఇంట్లో వాష్రూమ్ మన ఇల్లంత ఉంటుంది, కానీ కనీసం తను ఉపయోగించుకునేలాగా మనం కట్టాలి అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న కేశవ, ఎందుకన్నా చక్రి ఎలా చెప్తే అలాగే కట్టేసాయి, ఏం కావాలంటే అది మన చక్రి తెచ్చేస్తాడులే అంటూ కేశవ అయితే ఇక చక్రిని ఇరికిస్తుంటాడు. చక్రి అయితే రే నువ్వు నన్ను కావాలని ఇరికిస్తున్నావు అని నాకు బాగా తెలుసు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉండగా వంశీ అయితే అన్నా కొబ్బరికాయ కొట్టేస్తే ఇక మనం పని మొదలు పెడదాం అని చెప్పడంతో ఇక మాధవ లోపలికి వెళ్లి నారాయణ అయితే పిలుచుకొస్తాడు. ఒక్కసారిగా నారాయణని తీసుకొచ్చి ఇంకా కొబ్బరికాయ కొట్టమని చెప్పడంతో నారాయణ కూడా కొబ్బరికాయ కొట్టి ఇక పని మొదలు పెట్టమని వాళ్ళ చేతికి పని వస్తువుల్ని ఇస్తాడు. ఇంతలో అక్కడికి మహా అయితే వస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి అక్కడ జరుగుతుందంతా చూసి షాక్ అయిపోతుంది. ఏంటిదంతా అని అడగడంతో మీకోసమేనండి వాష్రూమ్ కడుతున్నామని చెప్తుంటే ఇంకా కుర్చీలో కూర్చుని ఉన్న నారాయణ రేయ్ ఇలా చేయండి అలా చేయండి అంటూ వాళ్ళకి పనులు అప్పగిస్తూ ఉంటాడు. అదే టైంలో నారాయణ చేతికి కాలిన ఆ గాయాన్ని చూస్తుంది మహాలక్ష్మి అయితే ఏంటి ఇంత బాగా కాల్తే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదా, ఇది ఎలా జరిగింది అంటూ మహా అడుగుతూ ఉంటే ఇక మాధవ ఆ రోజు టపాసులు కాల్చేటప్పుడు చెయ్యి బలంగా కాలింది, దాన్ని చూపించమని అడుగుతుంటే మాకే చూపించట్లేదు అని చెబుతూ ఉంటే ఇక మహా అయితే ఇంత కాల్తే మీరు ఎలా తిరుగుతున్నారు, పదండి ఇప్పుడే మనం హాస్పిటల్కి వెళ్దామంటూ ఇక మహా అయితే నారాయణ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ నారాయణ అయితే అదేం వినిపించుకోకుండా తగ్గిపోతుంది, చిన్న గాయమే అంటూ ఇక తన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలాగే అందరికీ టీ పెట్టిమని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే నేనే పెడతాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది. ఇంతలో కన్నా మహా దగ్గరికి రావడంతో ఇక మహా చూడు కన్నా నువ్వు చేసిన పనికి మీ నాన్నకి ఎంతలా చెయ్యి కాలిందో అని అంటుంటే వదినా నేనేం కావాలని కాల్చలేదు కదా, అయినా వీధిలో చాలా మంది టపాసులు కాలుస్తారు, వాళ్ళల్లో ఎవరో ఒకరికి ఇలా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది, దాని గురించి మీరు ఇంతలా ఆలోచించడమేం బాలేదు అని అంటుంటే సరే నేనేం ఆలోచించను, కానీ జరిగిన దానికి మీ నాన్నకి సారీ చెప్పావా అని అడగడంతో ఇక కన్నా అయితే సారీయా చెప్పలేదు, అయినా నేనే కాకుండా వీధిలో మరొకరు వల్ల అలా చేయి కాల్తే అప్పుడేం చేస్తారు అని అంటుంటే ఖచ్చితంగా వాళ్ళు సారీ చెప్తారు కదా, ఒకవేళ నీ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే నువ్వు కూడా సారీ చెప్తావు కదా అంటూ ఇక మహా అయితే కన్నాకి నచ్చ చెప్పడంతో కన్నా నేను సారీ చెప్పను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కన్నా అలా సారీ చెప్పకపోవడంతో మహాలక్ష్మి అయితే కన్నాతో మాట్లాడడం మానేస్తుంది. అలాగే మహాలక్ష్మి అయితే పదే పదే కన్నా వాళ్ళ అమ్మ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కన్నా వాళ్ళ అమ్మని వెతికి పట్టుకుని నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించిన మహాలక్ష్మికి ఎట్లాంటి నిజం తెలుస్తుంది, ఇక మహాలక్ష్మి కన్నాలకున్న బంధం ఏమిటి, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.